డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయటం వలన మాకు మీ నుండి మరింత ప్రోత్సాహం అందినట్లు అవుతుంది. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పోటీ పరీక్షలలో అడగటానికి 100% అవకాశం ఉన్న ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించే విధంగా విశ్వసనీయమైన సమాచారంతో ఈ వీడియోను రూపొందించబడ్డది. ఈ రోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో మిస్ వరల్డ్ 2025 పోటీలను గురించి మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరానికి మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ నిర్వహించారు, విజేతగా నిలిచింది ఎవరు, ఇప్పటివరకు భారతదేశంలో ఎన్నిసార్లు నిర్వహించారు, ఏ సంవత్సరంలో ఎక్కడెక్కడ నిర్వహించారు, ఈ పోటీల్లో భారత్ నుండి పాల్గొన్నది ఎవరు, ఆమె ఎన్నో స్థానంలో నిలిచింది, మిస్ వరల్డ్ పోటీలో న్యాయ నిర్ణేతలుగా ఎవరు, వ్యాఖ్యాతలుగా ఎవరు వ్యవహరించారు, భారతదేశం నుండి ఇప్పటివరకు ఎంతమంది ప్రపంచ అందాల పోటీల్లో విజేతలుగా నిలిచారు, మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా అవార్డులను ఏమైనా ప్రకటించారా, ఎవరికి ప్రకటించారు, గ్రహీతలు ఎవరు, మిస్ వరల్డ్ విజేత ఎంపిక కొరకు జ్యూరీ చైర్మన్ ఎవరు అనే విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రపంచమంతా ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మే 10 నుండి 31 వరకు 3 వారాల పాటు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన భారతదేశంలో ఈ పోటీలు వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక పోటీలు భారతదేశంలో నిర్వహించడం జరిగింది. సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఆల్ ఐస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఆన్ తెలంగాణ, అంటే ప్రపంచ కళ్ళన్నీ తెలంగాణ వైపే అనే నినాదంతో హైదరాబాదులో ఘనంగా జరిగాయి. మరి ఈ పోటీలకి ఎన్ని దేశాల నుంచి అందాల రాణులు కిరీటం కోసం పోటీ పడ్డారంటే 108 దేశాలకు సంబంధించిన అందాల రాణులు మన తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ పోటీకి రావటం అనేది జరిగింది. అంటే తొలిసారిగా థాయిలాండ్ దేశం నుంచి 72వ ప్రపంచ సుందరిగా ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఈ గెలుచుకున్న ప్రపంచ సుందరి ఓపెల్ సుచాత సువాంగ శ్రీకి కిరీటాన్ని అలంకరించింది ఎవరు అనేదంటే మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా అలంకరించడం అనేది జరిగింది. ఎవరు, రెండవ రన్నరప్ ఎవరు, మూడో రన్నరప్ ఎవరు అనేది మనం తెలుసుకుందాం. మొదటి రన్నరప్ ఇథియోపియా యువతి అసెట్ తెరేజా, రెండవ రన్నరప్ మిస్ పోలాండ్ మజా క్లాజా, మూడో రన్నరప్ మార్టనిక్ మిస్ అరేలి జోచిమ్ వరుసగా మొదటి, 2, 3 స్థానాల్లో నిలిచారు. మరి ఈ గెలిచిన బహుమతి అంటే ఈ గెలిచిన ప్రపంచ సుందరికి ఏమైనా భారీ నగదు బహుమతి, అదేవిధంగా ఏమైనా బహుమతులు ఉంటాయంటే ఈ సుచాత శ్రీకి 8.5 కోట్లు ప్రైజ్ మనీ, నగలు, డిజైనర్ దుస్తులు, లండన్లో ఏడాది పాటు నివాసం, బహుమతులు, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణ సౌలభ్యం, స్టార్ హోటల్లో ఉచిత బస వసతి పొందనుంది. 21 ఏళ్ల సుజాత ఇంటర్నేషనల్ స్టూడెంట్ మరియు మోడల్గా పనిచేస్తుంది. ఈమె 2024 నవంబర్ 17న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్సిటీ పోటీల్లో 3వ రన్నరప్గా నిలిచి సుజాతకు త్రుటిలో కిరీటం జారిపోవటం జరిగింది. అదేవిధంగా ఈ 2024లో ఆమె మిస్ యూనివర్స్ థాయిలాండ్ కూడా ఎంపిక కావటం జరిగింది. ఈమె చిన్నతనంలోనే అంటే 16 ఏళ్లకే క్యాన్సర్ బారిన పడి ఆ ముప్పు నుంచి ధైర్యంగా బయటపడటం జరిగింది. ఆమె పడ్డ బాధ మరొకరికి కలగకూడదని, ఎవరైనా క్యాన్సర్ను బాధపడితే వాళ్లను ధైర్యం నింపటానికి ఆమె క్యాన్సర్పై అవగాహన కోసం ఓపల్ ఫర్ హర్ ఏర్పాటు చేసి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం నిధులను సేకరించడంతో పాటు కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. మరి ఈ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశం నుంచి ఎవరైనా పాల్గొన్నారా, ఆమె ఎవరు ఏందనేది మనం తెలుసుకుందాం. ఈ మిస్ వరల్డ్ పోటీలో మన భారతదేశం తరఫున నందిని గుప్తా టాప్ 20కే పరిమితమైంది. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించినామంటే రాజస్థాన్లోని కోటా గ్రామానికి చెందిన నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా ఎంపికైంది. ఈమె టాప్ 20కే పరిమితమైంది. మరి గత ఏడాది ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీలో
భారత్ నుంచి పాల్గొన్న సునీల్ శెట్టి టాప్ 8లోకి వెళ్ళారు. అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏంటిదంటే మిస్ వరల్డ్ పోటీలో టాప్ 20కే పరిమితమైంది నందిని గుప్తా. అదే 71 మిస్ వరల్డ్ పోటీలో సునీల్ శెట్టి టాప్ 8లో ఉండటం జరిగింది. మిస్ వరల్డ్ 2024 చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా పిజ్కోవా మార్చి 9, 2024 భారతదేశంలోని ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈమె గత సంవత్సరం మిస్ వరల్డ్ గా ఎంపిక కావడం జరిగింది. ఈమె ప్రస్తుతం మిస్ వరల్డ్ 2025కు ఎంపికైన ఆమెకి కిరీటాన్ని అలంకరించడం అనేది జరిగింది. ఈ మిస్ వరల్డ్ పోటీలకి న్యాయ నిర్ణేతలు ఎవరు? మిస్ వరల్డ్ పోటీలకి న్యాయ నిర్ణేతలు ఎవరంటే నటులు సోను సూద్, రానా దగ్గుపాటి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి, మాజీ ప్రపంచ సుందరి మానుసి చిల్లర్, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్, మాజీ మిస్ ఇంగ్లాండ్ కెరీనా టెరెల్, 72వ మిస్ వరల్డ్ అఫీషియల్ స్టేజ్ డైరెక్టర్ డోనా వాల్స్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం జరిగింది. మరి దీనికి జ్యూరీ చైర్పర్సన్ ఎవరు అంటే జూలియా మోర్లే. జ్యూరీ చైర్పర్సన్ ఎవరంటే జూలియా మోర్లే న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఎవరు అనేదంటే 2016లో మిస్ వరల్డ్ స్టెఫెన్ డెల్, భారతీయ టెలివిజన్ వ్యక్తి సచిన్ కుంబార్ వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలు ఎవరు అంటే 2016లో మిస్ వరల్డ్ గా ఎంపికైన స్టెఫానీ డెల్, భారతీయ టెలివిజన్ వ్యక్తి సచిన్ కుంబార్ వ్యవహరించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహించడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం, ముగింపు, గ్రాండ్ ఫినేలే వేడుకలు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో బ్యూటీ విత్ ఏ పర్పస్ నినాదంతో ఈ పోటీ నిర్వహించారు. మరి ఈ పోటీలు దేని ఆధారంగా ఏర్పాటు చేశారంటే మన తెలంగాణ సంస్కృతి, కళలు, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతాన్ని ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కోమండూరి రామాచారి శిష్య బృంద గీతంగా 50 మంది ఆలాపనతో వేడుకలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత కాకతీయుల కాలనాటి ప్రేరణి నాట్య ప్రదర్శన 250 మంది మహిళా కళాకారిణుల చేత ప్రేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి పట్టుగొమ్ముగా నిలిచిన కొమ్మ కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన చేయటం జరిగింది. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుసాడి కళా ప్రదర్శన చేశారు. తెలంగాణ జానపద సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యాన్ని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత అందే భాస్కర్ బృందం ప్రదర్శించినది. బంజారా మహిళల విన్యాసాలు స్వప్న బృందంతో, ఒగ్గుటోలు కళాకారుల విన్యాసాలు చౌదరిపల్లి రవికుమార్ బృందం చేత ప్రదర్శించారు. మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం ఇది 3వసారి. గతంలో 46వ మిస్ వరల్డ్ పోటీలు 1996లో బెంగళూరు, 71వ మిస్ వరల్డ్ పోటీలు 2024లో ముంబైలో, 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించారు. మరి వరుసగా ఏ దేశాలు 2 సార్లు నిర్వహించడం జరిగిందంటే బ్రిటన్, ఆ తర్వాత భారతదేశం నిర్వహించడం అనేది జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తొలి మిస్ వరల్డ్ పోటీలు మొదటిసారిగా నిర్వహించింది ఎవరు? ఆ నిర్వాహకులు ఎవరంటే ఎరిక్ మోర్లే. 1951లో మొదటిసారిగా మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరంటే స్వీడన్కు చెందిన కిక్ కెరిస్టిన్ హాకన్సన్ విజేతగా నిలవటం జరిగింది. భారతదేశం ఇప్పటివరకు ఎన్ని మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకుందంటే 6 మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. మొదటిసారిగా గెలుచుకున్నది ఎవరు? రీతా ఫారియే పావెల్. ఎన్నవ మిస్ వరల్డ్ టైటిల్? 16వ మిస్ వరల్డ్ టైటిల్. ఏ సంవత్సరంలో? 1966. ఈమె ఏ ప్రాంతానికి చెందిన ఆమె? ముంబై. అదేవిధంగా కర్ణాటక చెందిన ఐశ్వర్యరాయ్ 1994లో 44వ మిస్ వరల్డ్ టైటిల్. హైదరాబాద్కు చెందిన డయానా హెడెన్ 1997లో 47వ మిస్ వరల్డ్ టైటిల్. మహారాష్ట్రకు చెందిన యుక్తా ముఖి 1999లో 49వ మిస్ వరల్డ్ టైటిల్. 2000 సంవత్సరంలో బీహార్కు చెందిన ప్రియాంక చోప్రా 50వ
మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. అదేవిధంగా హర్యానాకు చెందిన మాన్సీ చిల్లర్ 2017లో 67వ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. చివరిసారిగా భారతదేశంలో ఎవరు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నదంటే మాన్సీ చిల్లర్. ప్రపంచంలో అత్యధికంగా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ఎవరు అంటే భారత్, అదేవిధంగా వెనుజులా. ఈ 2 దేశాలు 6 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. అత్యధిక సార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఎన్నిసార్లు ఇచ్చింది? 45 సార్లు. అదేవిధంగా చైనా 9 సార్లు, దక్షిణాఫ్రికా 7 సార్లు, భారత్ 3 సార్లు ఇవ్వటం జరిగింది. భారత్ ఏ సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కి ఆతిథ్యం ఇచ్చిందంటే 1996, 2024, 2025లో ఆతిథ్యం ఇవ్వటం అనేది జరిగింది. ఇప్పటి వరకు అత్యధిక కాలం మిస్ వరల్డ్ గా కొనసాగింది ఎవరు అనేదంటే జమైకాకు చెందిన టోనీ ఆన్సింగ్. ఈమె 2019లో టైటిల్ గెలుచుకున్న ఈ అందాల రాణి 2021 వరకు కొనసాగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందే, 1991లో గెలిచి 2021 వరకు ఎందుకు కొనసాగింది అనేది అంటే 2019లో కోవిడ్ కారణంగా వరల్డ్ ప్రదర్శనలు రద్దు కావడంతో ఈమె ఎక్కువ కాలం కొనసాగింది. అలాగే మిస్ వరల్డ్ టైటిల్ అతి కొద్ది కాలం కొనసాగింది ఎవరు అంటే వెస్ట్ జర్మనీకి చెందిన గబ్రీలా బ్రమ్. అంటే అతి కొద్ది కాలం అనేది అంటే ఈమె మిస్ వరల్డ్ పోటీలో అందాల రాణిగా ఎంపికైన తర్వాత 18 గంటలకే రిజైన్ చేసింది. అందువల్ల ఈమె అతి తక్కువ కాలం కొనసాగింది. 1980 నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో అందంతో పాటు వ్యక్తిత్వం, తెలివితేటలను కూడా పరిగణలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారికి హ్యూమనిటేరియన్ అవార్డు మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా అందజేస్తున్నారు. అంటే మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ వరల్డ్ టైటిల్ ని అందజేయడంతో పాటు కొన్ని అవార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ అవార్డు ఏంటిదంటే హ్యూమానిటేరియన్ అవార్డు. అంటే ఏంటంటే గొప్ప సేవా కార్యక్రమాలు ఎవరైతే చేపడతారో వారికి మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా అందజేస్తున్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో బాలీవుడ్ నటుడు, సామాజిక సేవకుడు, సూద్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సోమ్ సూద్కు మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ వేడుకల్లో ప్రతిష్టాత్మక హ్యూమానిటేరియన్ అవార్డుని దగ్గుపాటి రానా అందజేశారు. మరి ఈయన చేసిన సేవలు ఏంటి అంటే రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలకి ఉచితంగా శస్త్రచికిత్సలు జరిపిస్తూ సూద్ ఫౌండేషన్ ఆదుకుంటుంది. మిస్ వరల్డ్ అంబాసిడర్కి ఎవరు ఎంపికయ్యారు? MEIL డైరెక్టర్ సుధారెడ్డి నియమితులయ్యారు. అదేవిధంగా బ్యూటీ విత్ ఏ పర్పస్ విజేత ఎవరు? ఇండోనేషియా భామ మోనికా కెజియా సెమ్మరింగ్ ఎంపిక కావడం అనేది జరిగింది. అదేవిధంగా 72వ మిస్ వరల్డ్లో సోమ్ సూద్ హ్యూమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా 71వ మిస్ వరల్డ్ పోటీల్లో కూడా హ్యూమానిటేరియన్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారంటే రెడ్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతూ అంబానీకి ప్రదానం చేయడం జరిగింది. మరి ఈ ప్రపంచ అందాల రాణి ధరించే కిరీటం యొక్క ప్రత్యేకత ఏమిటి? వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలో మిస్ వరల్డ్ పాజెంట్ ఒకటి. దీన్ని 1951లో బ్రిటిష్ టెలివిజన్ హోస్ట్ ఎరిక్ మోర్లీ ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి 4 ఏళ్లు కిరీటధారణ ఏమీ జరగలేదు. ఈ కిరీటధారణ సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? 1950 నుంచి 1970 వరకు ఈ కిరీటధారాన్ని ఏమని పిలిచేవారంటే మిస్ యూకే కిరీటంగా పిలిచేవాడు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు వినియోగిస్తున్న కిరీటాన్ని ఏమంటారు? బ్లూ క్రౌన్ గా పిలుస్తారు. ఈ బ్లూ క్రౌన్ కిరీటాన్ని ఏ సంస్థ తయారు చేసింది అనేది అంటే ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్రౌన్ అని జపాన్కి చెందిన మికిమోటో అనే సంస్థ 2017లో డిజైన్ చేసింది. ఈ క్రౌన్ విలువ సంగతి ఏమో కానీ దీన్ని బీమా చేయటానికి ఆయన వ్యయం ఎంతంటే $2 మిలియన్. $2 మిలియన్ ఈ క్రౌన్ కి బీమా చేయటం అనేది జరిగింది. దీన్ని తుది పోటీలో మాత్రమే విజేత గెలిచిన అందాల రాణికి కిరీట ధారణ వేడుకలో మాత్రమే వాడతారు. ఈ బ్లూ క్రౌన్ అనేది ఎప్పుడు వాడతారు అనేదంటే తుది పోటీల్లో జరిగే విజేతగా నిలిచిన అందాల రాణికి కిరీట ధారణ వేడుకల్లో మాత్రమే వాడుతారు. ఆ తర్వాత దీన్ని వాడరు. ఆ తర్వాత విజేత రెప్లికాతోనే ఇతర కార్యక్రమాలకు హాజరవుతారు. అంటే ఎక్కడైనా సేవా కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు రెప్లికాతోనే
హాజరవుతారు. ఇది కూడా చాలా ఖరీదైనది. రెప్లికా అంటే ఏమిటి? అసలు వస్తువు యొక్క ప్రతిరూపం. రెప్లికా అంటే ఏంది? అసలు వస్తువు యొక్క ప్రతిరూపం. ప్రస్తుత కిరీటం బంగారు రెమ్మలు ఉన్నాయి. వాటిని ముత్యాలు వజ్రాలతోటి అలంకరించారు. నీలి రంగు గ్లోబ్, దాని చుట్టూ వైట్ గోల్డ్ మెరిసిపోయే 6 తెల్లటి బ్రాంచెస్, వజ్రాలు, ముత్యాలు, నీలాలు, స్ఫటికం వంటి జాతి రత్నాల మేళవింపుతో దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో ఏర్పాటు చేసిన 6 శాఖలు 6 ఖండాలకు సూచిక. నీలము, తెలుపు రంగులు దేశాల మధ్య సమగ్రతను స్పష్టం చేస్తాయి. అంతేకాదు, ఈ కిరీటాన్ని విజేత తలకు సరిపోయే అవసరాన్ని బట్టి సర్దుబాటుగా చేసుకునే విధంగా తయారు చేస్తారు. అంటే ఇది కిరీటం ఎప్పటికప్పుడు ఆ తలకు సరిపోయే విధంగా ఏంటిదంటే సర్దుబాటు చేసుకునే విధంగా దీనిని ఏర్పాటు చేయటం అనేది ముసిరిన వివాదం. అంటే ఇక్కడ అందాల పోటీల్లో ఓ చిన్న వివాదం అనేది జరిగింది. ఆ వివాదం ఏంటిదంటే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి మే 16న అందాల పోటీ నుంచి తప్పుకోవడం వివాదానికి దారితీసింది. మిస్ వరల్డ్ నిర్వాహకులపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలు తీవ్రంగా పరిగణించే తెలంగాణ ప్రభుత్వం 3 సీనియర్ మహిళా ఐపీఎస్లతో విచారణకు ఆదేశించింది. అయితే మిల్లా మాగి నిరాధారణ ఆరోపణలు చేసిందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ CEO జూలియా మురళి స్పష్టం చేయడం జరిగింది. పోటీల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా సహకరించిందని, తదుపరి పోటీలను కూడా అవకాశం లభిస్తే హైదరాబాదులో నిర్వహించాలని ఉందని ఆమె పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. మనం ఈరోజు మిస్ వరల్డ్ పోటీల గురించి తెలుసుకోవడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలో గెలిచింది ఎవరు, ఎన్నో పోటీలు నిర్వహించడం జరిగింది అనే విషయం గురించి స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. మీరు తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.